హలో ఎవ్రీవన్. ఈశ్వర్ సాయి, మాధవ్ రాథోడ్ ఈ రెండు పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాలి. ఏం జరిగిందంటే ఈశ్వర్ సాయి, మాధవ్ రాథోడ్ ఈ ఇద్దరు కూడా కలిసి ఫోక్ సాంగ్ చేస్తుండే. ఈ క్రమంలో ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారిందో లేదా సాంగ్స్లో ఛాన్స్ ఇస్తా అని చెప్పి నాతో ఫిజికల్గా ఉండు అని చెప్పి అన్నాడో తెలియదు. కానీ బట్ కట్ చేస్తే ఇద్దరు ఒకే రూమ్లో ఇద్దరు ఒకే హోటల్ రూమ్లో దొరికారు. ఇది కూడా బట్టలు లేకుండా. ఆ హోటల్లో తీసిన వీడియోసే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన లాజిక్ ఏంటంటే అసలు ఆ హోటల్ అడ్రస్ అతని వైఫ్కి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి ఎవరిచ్చారు? అంతేకాకుండా మాధురి రాథోడ్ ఏమో బెడ్ పైన ఉంది, అతడు ఈశ్వర్ సాయి ఏమో బాత్రూమ్ ఉన్నాడు. అయితే డోర్ ఎవరు తీశారు మరి? వచ్చాక ఈశ్వర్ సాయి వైఫ్ కూడా పెండ్లం పిల్లలు ఉన్నోడివి నీకు ఇవేం పనులురా అని చెప్పి వాడిని అడగడం మానేసి వీడియోస్ తీయడం, వల్గర్గా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడడం, అట్లాంటి సిచ్యువేషన్లో కోపం ఉండొచ్చు. బట్ మొగుడి పైన చూపించుకోవాలి. ఆమెను తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వచ్చి పెండ్లం పిల్లలు ఉన్నోడివి నీకు ఇవేం పనులు అని చెప్పి అడగడం మానేసి ఇప్పుడేమో ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే సొంతంగా వచ్చి నా మొగుడు మంచోడు, నా మొగుడు ఏ తప్పు చేయలేడు, అంతా ఆమెనే చేసిందని తప్పు మొత్తం మాధురి రాథోడ్ పైన నూకేస్తుంది. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఈశ్వరి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పి మాధురి రాథోడ్ మీడియా ముందుకు వచ్చి ఈశ్వరి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, అతను చెప్పినట్టు వినకపోతే నాకు సాంగ్స్లో అవకాశం ఇవ్వడు అని చెప్పి అన్నాడని చెప్పి ఆమె కనుక మీడియా ముందుకు వస్తుంది, ఈశ్వర్ సాయి పరిస్థితి ఏంటి? అటువంటి టైంలో ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మీడియాకి ఏ సమాధానం ఇస్తుందో చూడాలి.